ఈ వీడియోలో ఈరోజు మనం కుక్ ఎట్ హోమ్ మంచి రుచి కోసంలో మెంతికూరతో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మెంతికూర చలికాలంలో చాలా ఎక్కువగా దొరుకుతుందండి. ఈ మెంతికూర తినడం వల్ల మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయ్యి బాడీని వెచ్చగా ఉంచుతుంది. దీనికోసం కావాల్సింది మెంతికూర, టొమాటో, చిన్నులపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ముందుగా కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక అందులో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసి దాంతోపాటు టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ మెంతి కూరలో విటమిన్స్ చాలా ఉంటుంది. విటమిన్ ఏ, బి, కే, సి, ఐరన్, కాల్షియం అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుందండి. ఈ పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇలా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలను తీసేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇలా కలర్ రావాలి, కొంచెం వైట్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే మిరపకాయలు వేగిపోతాయి. తర్వాత టమాటాలను అలానే ఉంచేసి మెంతికూరను యాడ్ చేసుకోవాలి. ఇందులో మెంతికూరను వేసుకున్న తర్వాత మెంతికూరతో పాటు టమాటోలను కూడా మగ్గించుకోవాలి. మెంతికూర పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. అంతేకాదండి, ఈ మెంతికూర మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. చూసారా, ఇలా మెంతికూర మొత్తం మగ్గిపోయింది. తర్వాత కొంచెం రుచికి సరిపోయేంత చింతపండుని యాడ్ చేస్తున్నాను నేను. చింతపండు కూడా ఇందులో మగ్గిపోతుంది. ఇలా మొత్తం అంతా వేగిపోయాక మిరపకాయలు తీసుకున్నాం కదా ఇందులో, దాంతో పాటుగా తీసేసుకుంటున్నాం. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా టమాటాలు వేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. దీంతో పాటుగా మనం కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. తర్వాత జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మెంతికూర చట్నీ రెడీ. ఇంకా ఇందులో మనం కావాలి అనుకుంటే పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా చపాతీతో దేంతో అయినా చాలా బాగుంటుంది రుచిగా. థ్యాంక్ యూ.